మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 40వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, బిడ్డలు ఏర్పాటు చేసుకునే కూడికను దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో బిడ్డలను బలపరచండి, కుటుంబాన్ని కాపాడండి. నీ కృపతో నీ రెక్కల చాటున బిడ్డలను బలపరుచుకొని మహిమ పొందాలి. ఈ లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు ఎంత ధైర్యముగా చెబుతున్నాడంటే, యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. అంటే నీ ప్రేమను, నీ కనికరమును నాకు దూరము చేయవు. ఎందుచేత దూరం చేయవు అని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే, నీ కృప సత్యములు ఎప్పుడు ఎవరిని ఏమి కాపాడుతున్నాయట? దేవుని యొక్క కృప సత్యములు మనలను కాపాడతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంత ధైర్యంగా దేవుని గురించి, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడుతాయి అనే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అని అంటే, దేవునిని ఆయన రుచి చూచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృపను రుచి చూచి ఉన్నాడు, ఆయన వాత్సల్యతను రుచి చూచి ఉన్నాడు. కనుకనే అంత ధైర్యముగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఎందుకు ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే, దేవుడు తన పితరులను ఏ రీతిగా కాపాడో ఇశ్రాయేలు ప్రజలను ఆయనకు తెలుసు. ద్వితీయోపదేశకాండం చేయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. 10-11 వచనాలు. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడెను. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా కాపాడాడో ఆయన తెలుసుకున్నాడు. తన పితరుల యొక్క చరిత్రను, వాటిని ఆయన తెలుసుకున్నాడు. కనుక ఏం చెప్తున్నాడు ఆయన? అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని. చూడండి, అరణ్య ప్రదేశము, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలోను, అరణ్యములో, ఎడారిలో. ఏంట్రా బతుకు ఎడారి అయిపోయింది అని అంటుంటారు, చూసారా? ఏమంటాం? ఏంటి వాళ్ళ బ్రతుకు ఎడారి అయిపోయింది, అరణ్యం అయిపోయింది, ఎడారిలో ఏం దొరకని ప్రదేశంలో తిరుగుతున్నావు అని పోలుస్తారు మనుషులు కదా. ఎడారి బ్రతికైపోయింది రాడికి. అరణ్యంలో తిరుగుతున్నాడు, ఏ దిక్కు దశ లేని పరిస్థితులు ఉన్నట్టు. కానీ దేవుడంట
అరణ్య ప్రదేశంలోనూ ఏమైపోయిందట, పాడైన ఎడారిలోను ఏం చేశాడట, వారిని కనుగొని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్య ప్రదేశము, ఎడారి, అలాంటి శ్రమలలో నువ్వు ఉన్న దేవుడు నిన్ను కనుగొని నిన్ను ఆవరించి ఏం చేస్తాడట, పరామర్శిస్తాడట. పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడుతాడట. హల్లెలూయా. ఎంత కరుణా సంపన్నుడండి మన దేవుడు. కృపా సత్యములతో మనలను కాపాడుతూ ఉన్నాడు. ఆయన కరుణా సంపన్నుడై ఎడారిలోనూ అరణ్యములోనూ పాడైపోయిన అరణ్య ప్రదేశంలోనూ ఆయన మనలను కనుగొని ఆవరించి తన కనుపాపను కాపాడినట్లుగా ఆయన మనలను కాపాడుతాడని ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని వాక్యం మనలను బలపరుస్తూ ఉంది. చూడండి, ఆయన అంటున్నాడు కదా, పక్షిరాజు తన గూడును రేపినట్లు. చూడండి, పక్షిరాజు విషయంగా మనం చాలా విషయాలు చెప్పాను మీకు పక్షిరాజుని గురించి. పక్షిరాజు ఏం చేస్తుందంటే, పిల్లల్లో పుట్టిన తర్వాత గూడులో ఆ పిల్లలు కొంచెం రెక్కలు వచ్చేదాకా అలా ఉంచుద్ది. ఉంచిన తర్వాత వాటిని ఏం చేస్తుందంటే గూడును పడగొట్టేస్తుంది. పిల్లలు అందులో ఉంటాయి గూట్లో, గూడును పడగొట్టేస్తుంది. అప్పుడేమైపోతాయి, పిల్లలు గూట్లో నుంచి పడిపోతాయి. తల్లి ఏం చేస్తుంది, ఎందుకు ఆ గూడును రేపుతుంది అని అంటే, పిల్లలు ఎప్పుడూ అక్కడే ఉంటే, తల్లి సంరక్షణలోనే ఉంటే ఏమి నేర్చుకోరు. వారికి బాధ అంటే తెలియదు, బ్రతుకు యొక్క విధానం తెలియదు. అయితే ఎప్పుడైతే ఆ గూడును రేపి చెరగొట్టేస్తుందో, పిల్లలు పైనుంచి పడతా ఉంటాయి కదా, గబగబా చూస్తుంది, అమ్మో ఇది తట్టుకోలేని పరిస్థితిలో ఉంది అని అనుకుంటే గబగబా వెళ్ళి తన రెక్కలు చాపి ఆ రెక్కల మీద మోసుకొని వస్తుంది. హల్లెలూయా. ఆ రీతిగా అంటున్నాడు దేవుడు. పిల్లల్ని గూడు రేపింది, వారిని శ్రమపరిచిందంటే తల్లి సంరక్షణలో వారిని ఉంచుకోవటానికి. ఈ బ్రతుకు యాత్రలో మనం ఏ రీతిగా కొనసాగుతున్నామో, ఒకవేళ ఎడారి వంటి శ్రమలు, అరణ్యం వంటి శ్రమలు మనల్ని వచ్చినా దేవుడు మనల్ని కనుగొని వచ్చి ఆవరించి మనల్ని పరామర్శిస్తాడని దేవుని వాక్యం అంటూ ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కాపాడుతానని ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం వాక్యం ద్వారా మనలను బలపరుస్తున్నాడు. ఎలా కాపాడుతాడు, ఎవరిని కాపాడుతాడు, కొన్ని విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఎవరిని కాపాడుతాడు దేవుడు, ఎవరిని ఆవరించుకుంటాడు. శ్రమలలో ఉన్నవారిని, అరణ్య ప్రదేశంలో ఉన్నవారిని, ఎడారి వంటి జీవితాల్లో ఉన్నవారిని, గూడుని రేపి శ్రమలో ఉన్నవారిని ఆయన వచ్చి ఒక పక్షిరాజు వలె కాచుకొని కాపాడి నిన్ను ఏ రీతిగా కాపాడితే ఎవరిని కాపాడుతాడు ఆయన. చూడండి, మొదటగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలయనగా అతడు ఏం చేశాడట, నీ యందు విశ్వాసం ఉంచాడు. చూడండి, ఏమంటుంది వాక్యం, ఏమంటుంది వాక్యం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. ఎవరి మీద ఆనుకోవాలట నీ మనసు, దేవుని మీద ఆనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉంటారో వారిని దేవుడు వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆవరించి నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవని మనస్సు ఆయన మీద అనుకుంటుందో చూడండి. ఈ మధ్యకాలంలో నేను ఒక స్టోరీ ఒకటి విన్నాను. ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన మంచి వ్యాపారస్తుడు, మంచి ధనవంతుడు. తన భార్య ఒక పిల్లను కన్నది. కన్న వెంటనే ఆమె చనిపోయింది. బాల్య దశలో ఉన్న చిన్న పిల్లని, పసిపిల్లని చూసుకోవటానికి ఈయన వ్యాపారస్తుడు కాబట్టి మరి ఎవరో ఒకరు సంరక్షణలో పెట్టుకోవాలంటే పనివాళ్ళు సరిగ్గా చూస్తారో లేదో అని
రెండో ఆమెను చేసుకున్నాడు, రెండో భార్యను చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కొంతకాలానికి ఒక పిల్లను కూడా కన్నది. ముందు భార్య ఆడపిల్లనే కంది, రెండవ భార్య కూడా ఆడపిల్లనే కంది. ఇవేం చేస్తుంది, తన పిల్లను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుంది. తన ముందు భార్య కూతురునేమో ఇబ్బంది పెడతా చదువు సంధ్యలు చెప్పించకుండా తన కూతురిని మాత్రం చక్కగా లగ్జరీగా పెంచుతా మంచి ఉన్నతమైన చదువులు చెప్పిస్తూ ఉంది. ఈ పిల్లనేమో ఇంట్లో పని మనిషిలాగా వాడుకుంటూ ఉంది. ఈ పెద్ద అమ్మాయినేమో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడుతుంది. ఏమనుకుందంటే, ఇంతేలే దేవుడు నాకు ఇదే రాశాడు, ఏదో ఈ జీవితం అలాగా కానిచ్చేద్దామని ఆమె ఎన్ని హింసలు పెట్టినా ఇబ్బంది పెడతా ఉన్నా ఏమీ మాట్లాడుకోకుండా ఉంటుంది. భర్త తండ్రి చూస్తూ ఉన్నాడు కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. సరే, ఇద్దరు పెళ్ళిడికి వచ్చారు. కూతురికి మంచి సంబంధం, మంచి వీళ్ళతో పాటు వ్యాపారం చేసి ఒక వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసేసింది. పెద్ద అమ్మాయికి చేయకుండా తన కూతురికి చేసుకుంది. పెద్ద అమ్మాయికి కూడా చేయాలిగమ్మా, పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్నపిల్లకి చేసేవంటే నలుగురు అడుగుతున్నారని ఎవడో ఒక లేబరోడికి, ఏదో చిన్న లేబర్ పని చేసుకునేవాడికి ఈ పిల్లని ఇచ్చేద్దామని ఒక మన స్లమ్ ఏరియాస్ ఉంటాయి కదా, గ్రామాల పల్లెటూరులో మన బస్తీలు అంటుంటారు వాటిని. లేబర్ ఉండే కూలి పనులు అవి చేసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి చూసింది. ఒక కుర్రోడు మాసిన బట్టలు వేసుకొని ఈ ఫుడ్ డెలివరీ చేస్తుంటారు కదా, అది చేస్తూ ఉన్నాడు. చిన్న రేకుల షెడ్డు, దాని ముందు ఒక పాత పడిపోయిన ఏదో మోటార్ సైకిల్ ఒకటి ఉంది. చూస్తే ఏం కనిపించట్లా. సరే, వీడికి ఇచ్చేస్తే పోతే ఇక్కడ ఉంటుంది ఈ రేకుల షెడ్డు, సింగిల్ రేకుల షెడ్ కదా, ఇంకా దీనికంటే ఏముందిలే, ఏదో వదిలని ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అమ్మాయి ఉంది, మీకు ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. సరే నేను చూస్తానులే, మీ ఇంటికి వచ్చి చూసుకుంటాను అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి చూస్తే కోటీశ్వర్లు. ఈ అమ్మాయి ఏమో పని చేసుకుంటుంది. ఎవరి అమ్మాయి అంటే పని మనిషి అని చెప్తుంది. పని మనిషిని ఇంత జాగ్రత్తగా ఇచ్చి చేస్తున్నారా అని అనుకున్నాడు. సర్లే, మామూలుగా పెళ్లి చేసేసి ఆ అమ్మాయిని అతని దగ్గరికి పంపించారు. ఈ అమ్మాయి అనుకుంటుంది, అక్కడ పని చేసుకుని ఏదో శుభ్రంగా పూట అన్న తినేవాళ్ళం, ఇక్కడ చూస్తే ఈడేమో డెలివరీ చేసుకునేవాడు తింటాడో లేదో చూస్తే ఈ పిల్లడు చాలా బాగా చూసుకుంటున్నాడు ఈ అమ్మాయిని. చూసి, అయ్యో నేను ఏదో అనుకున్నాను, ఇతను చాలా మంచోడు అని ఇద్దరు చక్కగా భార్యాభర్తలు సంసార జీవితం చేసుకుంటూ ఉన్నారు. చేసుకుంటున్నప్పుడు ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళటానికి ఈయనకి పిలుపు వచ్చింది. భార్యను చేసి, అమ్మా ఈరోజు ఒక చోటకు మనం వెళ్ళాలి, అక్కడికంటే అక్కడ మీటింగ్కి మనకేం పని అంటే, చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత రానన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకీ ఈ డెలివరీ బాయ్ ఎవరంటే, ప్రపంచంలో వీళ్ళ కంపెనీ 6వ స్థానంలో ఉందంట. హల్లెలూయా. అంటే అంత కోటీశ్వరుడు. ఇతను ఫారెన్లో చదువుకొని వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే, ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి పేదవాళ్ళు పడే పాటలన్నీ నువ్వు పడి నా పేరు కానీ, నీ చదువు కానీ, నీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమి ఉపయోగించుకోకుండా, నీ చదువు మీద కాకుండా నీకు నువ్వుగా బ్రతికి అప్పుడు వచ్చి దీన్ని టేక్ ఓవర్ చేసుకొని ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని పంపించాడు. ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నాడంటే ఎన్ని లక్షల కోట్లు ఉండుంటాయి వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్యని అక్కడ గ్యాలరీలో కూర్చోబెట్టి ఈయన వెళ్ళాడు. కార్లన్నీ వచ్చి ఆగుతూ ఉన్నాయి. ముందు తన తండ్రి దిగి ఆ స్టేజ్ మీదకి వెళ్తున్నాడు. రెండో కారులో నుంచి ఇతను దిగి వస్తుంటే చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి నా భర్త ఏంటి కారులో దిగుతున్నాడు, వెనకాల ఎస్కార్టు, వెనకాల బౌన్సర్లు, ఏంటి ఇదంతా అని చూసి గబగబా
ఎవరైనా మా ఆయననా అనుకుంటుంది. స్టేజ్ మీద అనౌన్స్ చేసి అతను ఈయన పేరు పెట్టి పిలిచి పైకి ఆహ్వానించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ స్టేజ్ మీద నుంచి దిగి వచ్చి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి అందరికి పరిచయం చేస్తున్నాడు. ఈ అమ్మాయి నా భార్య. హల్లెలూయా. అప్పుడు దాకా ఎక్కడుంది అప్పుడు దాకా పూట కూటి కోసం ఏమి లేక పొలాల పొయ్యి మీద పెట్టుకొని రేకుల షెడ్డులో మంచం లేక వేసుకుంటానికి చాప కూడా లేని ఉన్న పరిస్థితులలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తిరస్కరించి తన్ను తాను తగ్గించుకొని దేవుడు నాకు ఇదే ఇచ్చేళ్ళని సంతృప్తి చెందకుండా తిరుగుబాటు చేసి కానీ ఉండుంటే, లేదంటే నా తండ్రి ఆస్తిలో నాకు కూడా వస్తుందని గొడవ అయి ఉంటే ఏమవుతుంది? ఏం దొరికేది? గొడవలు తప్ప. ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని దేవుడు నాకు ఇంతే ఇచ్చాడులే అని ఆమె సమర్థించుకొని తన భర్తతో చక్కగా దాంపత్య జీవితం కొనసాగించిందో, దేవుడు ఆమెను ఏం చేశాడు? అత్యున్నతమైన స్థానంలో పెట్టాడు. రెండో కూతురు ఉంది కదా, తన చవత్తల్లి కూతురు ఉంది కదా, అతని వ్యాపారం అక్కడికి డౌన్ అయిపోయి వ్యాపారంలో లాస్ వచ్చి అప్పులైపోయి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలుసుకొని ఈ అమ్మాయి పలానా వాళ్ళ కోళ్ళయింది ఈ అమ్మాయి అనుకొని అక్కడికి వచ్చి వాళ్ళు చెప్తున్నారంట, అమ్మా నా కూతురు భవిష్యత్తు నీ చేతిలో ఉంది, ఇదిగో నా కూతురు అల్లుడు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినాయి అమ్మ, మీ ఆయన గారికి చెప్పి ఆ వ్యాపారాన్ని టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళ అప్పుల నుంచి విడుదల కలిగేయని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి వాళ్ళ చవతి తల్లి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడితే, ఎంత అనుకున్నా నా తల్లి లాంటిదని తన మాట తీసుకొని ఆ అల్లుడు కూతురికి ఆ వ్యాపారాలను టేక్ ఓవర్ చేసుకొని తన భర్తతో చెప్పి పెట్టిందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం శ్రమలు వచ్చినాయని కుంగిపోకూడదు, బాధలు వచ్చినాయని బాధపడిపోకూడదు. ఎడారి వంటి జీవితమైనా ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు? ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. రెండవ చూడండి, 31వ కీర్తన 23వ వచనం. 31:20 యెహోవా యందు యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా ఎవరినట? విశ్వాసులను కాపాడు. ఎవరిని మనస్సు మార్చుకుంటే కాపాడతాడు, విశ్వాసులుగా ఉంటే ఆయన కాపాడతాడు. మూడవది చూడండి, 1 సమూయేలు 2:9 తన భక్తుల పాదములు త్రొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఒకటి విశ్వాస జీవితం, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో ఆయన మీద వారిని కాపాడతాడు. రెండవది, ఎవరైతే ఆయన యందు విశ్వాస జీవితంలో కాపాడుతాడు ఉంటారో విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. మూడవది, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనసు మార్చుకొని విశ్వాస జీవితంలో ఉంటూ భక్తి కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. అంతేగాని ఎవరిని బట్టి ఆయనను కాపాడు దేవుడు. ఆయన యందు మనసు మార్చుకొని ఉన్న వాళ్ళని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని, అలాగే ఆయన యందు భయభక్తులు కలిగి వారిని కాపాడుతాడు దేవుడు. తర్వాత చూడండి, 4వది సామెతలు 22:12 యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. ఎవరిని కాపాడితే అంట? ఎవరిని కాపాడితే? జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మనసు మార్చుకొని విశ్వాస జీవితంలో కొనసాగుతూ భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే భక్తులను ఆయన కాపాడుకుంటాడు. అంతేకాదు జ్ఞానము గల వారిని ఆయన కాపాడుతాడు. చూడండి, 5వది 4:6 సామెతల గ్రంథం. సామెతలు 4:6 జ్ఞానము విడవక యుండిన యెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని కాపాడుతాడు. 6వది 121:5 కీర్తన.
యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడట. చూడండి, ఎవరిని? విశ్వాస జీవితంలో కొనసాగేవాడిని, మారు మనసు కలిగిన వాడిని, తన భక్తులను, అలాగనే ఆయన జ్ఞానము గల వారిని, తర్వాత యెహోవా కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. చూడండి, ఆయన భక్తులను ఆయన కాపాడుకుంటూ ఆయన నీడగా ఉండి రక్షించుకుంటాడండి. తర్వాత 121:6, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఆయన నిన్ను కాపాడుకుంటాడట. ప్రియమైన దేవుని బిడ్డల, ఏంటండి ఈ శ్రమలన్నీ నాకే, ఈ బాధలన్నీ నాకే, ఈ దుఃఖాలన్నీ నాకే, ఈ కలవరాలన్నీ నాకే అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్కన ఉండి నిన్ను కాపాడుతున్నాడు అన్న సంగతి నువ్వు విస్మరించకుండా ఉంటే దేవుడు తప్పక నిన్ను కాపాడి రక్షించుకుంటాడు. తర్వాత చూడండి 8వదిగా 121:7, ఏ అపాయము రాకుండా ఏం చేస్తాడట? యెహోవా ఏ అపాయము రాకుండా కాపాడును, ఆయన నీ ప్రాణమును. హల్లెలూయా! ఎన్ని వాగ్దానాలండి, ఎన్ని వాగ్దానాలతో దేవుడు నిన్ను రక్షించుకుంటున్నాడు, నిన్ను కాపాడుకుంటున్నాడు. చూడండి, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్ను దెబ్బలు తగలకుండా కాపాడుతాడు, ఏ అపాయం రాకుండా కాపాడుతాడు, ఆయన నీ ప్రాణం కాపాడుతాడు. ఇది మొగలుకు నిరంతరము నీ రాకపోకల యందు. ఎన్ని వాగ్దానాలండి! ఎండ దెబ్బ లేదు, వెన్నెల దెబ్బ లేదు, ఏ అపాయము రాదు, నిరంతరము నీ రాకపోకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత మనం కాపాడాలంటే ధైర్యం ఉండాలి మనకి. ఏ ధైర్యము? భక్తుడైన కీర్తనాకారుడు ఏ రీతిగా అంటున్నాడు? యెహోవా నీ వాత్సల్యమును నీవు నాకు దూరం చేయవు, నీ కృపా సత్యములో ఎప్పుడు నన్ను కాపాడు. నన్న ధైర్యము ఎప్పుడు వస్తుంది నీలో? నువ్వు మనసు మార్చుకొని విశ్వాస జీవితంలో కొనసాగి భక్తి కలిగిన వ్యక్తిగా ఉండి ఆయన మీద నువ్వు ఆనుకుంటే దేవుడు నిన్ను కాపాడి రక్షించుకుంటాడు, ఏ అపాయం రానేడు. అలాగనే చివరిగా చూడండి 2వ దినవృత్తాంతాలు 3:3 చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 3:3, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3:3, 2వ దినవృత్తాంతాలు 3:3, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడు. లేదా అందులో దుష్టత్వము నుండి కాపాడును. చూడండి, దేని నుంచి కాపాడుతాడంట దేవుడు? దుష్టత్వం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. 2వ దశలోనిక 2వ దశలోనిక 3:3, 2వ దశలోనిక పత్రిక 3:3, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత నీవు కాపాడబడాలంటే దేవుని వాక్యం ఏ రీతిగా నీకు బోధించి ఏ రీతిగా నేను స్థిరపరిచి బలపరుస్తుందో, ఏ రీతిగా అనుసరించమంటుందో ఆ రీతిగా నువ్వు అనుసరించి నడిస్తే దేవుడు తప్పక నిన్ను కాపాడి నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు ఈ కూడుకని ఏర్పాటు చేస్తున్న కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తలవంచని ప్రార్థన.